డియర్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది యోగాసనాలు అనేవి, అంటే యోగా గురించి మాట్లాడడం లేదండి, ఎందుకు యోగా అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. యోగాసనాల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే మీరు హిమాలయాల్లో మీరు పెద్ద పెద్ద యోగుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీ దేహములో ఉండే ఉష్ణోగ్రత దీనిని ఎలా మీరు బ్యాలెన్స్ చెయ్యగలరు. అంటే పెంచుకోవాలి అంటే పెంచుకుంటారు, తగ్గించుకోవాలి అంటే తగ్గించుకుంటారు. అలాంటి ఒక ప్రక్రియ ఈ యోగుల్లో నేనైతే పర్సనల్గా చూశాను. వాళ్ళ బాడీ టెంపరేచర్ని వాళ్లకు అనుగుణంగా వాళ్ళు మార్చుకోగలరు. కానీ మీరు అనండి నన్ను, అంటే మీలో చాలామంది గొప్ప యోగా నిష్ణాతులు ఉండొచ్చు, కాబట్టి మిమ్మల్ని నేను కలపడం లేదు. నాలాంటి ఒక మామూలు మనిషి ఇప్పుడు నా బాడీ టెంపరేచర్ని నేను కంట్రోల్ చేసుకోకపోతే, నా దేహంలో ఉండే ఉష్ణోగ్రత ఇది ఇంబ్యాలెన్స్ అయిపోతే ఏమిటి ప్రాబ్లమ్స్ అంటే ఎన్నో రోగాలు వస్తాయి కదండి. ఇప్పుడు అసిడిటీ అంటారు, గ్యాస్ ప్రాబ్లం, మీకు ఎప్పుడు చూసినా తేన్పులు అంటూ ఉంటారు. అలాగే మీకు కళ్ళంతా కూడా ఎర్రబడిపోతూ ఉంటుంది, మీకు బాడీ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇదంతా ఏమిటి తెలియదు. మామూలుగా హాస్పిటల్కి వెళ్తాము, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆయన ఏవో మందులు ఇస్తారు, వాడతాము. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లం, ఇలా లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. మరి దీనికి ఎక్కడ రూట్ కాజ్ ఉంది అంటే నా బాడీ టెంపరేచర్, అంటే వాతము పిత్తము కఫము అంటారు చూసారా ఆయుర్వేదిక్ సిస్టంలో, ఇదే ఇందులో ఇంబ్యాలెన్స్ వస్తేనే మీకు రోగాలు వస్తాయని చెప్పి ఆయుర్వేదము చెప్తుంది. మరి ఇంబ్యాలెన్స్ను మనము గుర్తించలేం, ఎక్కువ శాతము ఎంతోమంది గుర్తించలేరు. అలాంటి వాళ్ళని చూసారనుకోండి, మెల్లమెల్లగా ఒక రోగము తరువాత ఇంకొక రోగం. ఏంటి, జస్ట్ మీ బాడీలో ఈ టెంపరేచర్లో ఇంబ్యాలెన్స్ ఉండడం వలన ఒక రోగము తరువాత ఇంకొక రోగము వస్తూనే ఉంటుంది. దీనిని నాకు తెలిసి 99% ఎవరు కూడా గమనించరు. ఇప్పుడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు అంటాం చూసారా. మీరు ఈ రక్తపోటు నాకు ఉన్నట్టుగా నేను ఎప్పుడూ కూడా గమనించనండి. అంటే నా బాడీలో నా బ్లడ్లో ఉన్న ఈ టెంపరేచర్లో మార్పు, దీనివల్లే నాకు బీపీ వస్తుంది అన్న ఈ ప్రాథమిక సూత్రము నాకు తెలిసి ఒక 99% ప్రజలకు తెలియదు. సో ఇప్పుడు మీకు బీపీ వచ్చింది అని డాక్టర్ చెప్పారు అంటే ఆ మిషన్ పెడతారు చూసారా, ఈ మిషన్లో మీకు ఉండే రీడింగ్స్ అండి ఒక మాదిరిగా ఇండికేషన్, అంతే తప్ప ఇంటర్నల్గా మీ బ్లడ్డులో సూక్ష్మ కణాలలో ఉండే ఈ ఉష్ణం ఉంది చూసారా, దానిని పసిగట్టడము అంత ఈజీ కాదు. కాబట్టి ఎవరో చూసుకుంటారు, 150 160 రీడింగ్ ఉందండి అంటే హై బీపీ చెప్తున్నాను, ఇంతే కదా అని అనుకుంటారు. కానీ నా బాడీ లోపల కణాలలో ఉండే ఈ ఉష్ణోగ్రతలో మార్పుని ఈ మిషన్ ఎగ్జాక్ట్లీ చెప్పలేదు. మరి సిమ్టమ్స్ బాడీ చెప్పేస్తుంది కదండి. ఈ దేహము ఇమీడియట్గా నాకు ప్రాబ్లం ఉంది, నువ్వు గమనించు, రెమెడీ వెతుక్కు అని చెప్పి మీ దేహము మీకు చెప్తుంది. కాబట్టి ఈ సూక్ష్మాన్ని, అంటే నా బాడీలో జరుగుతున్న కణాలలో జరుగుతున్న మార్పుని నేను గమనిస్తూనే ఉండాలి. అప్పుడు నాకు ఎలాంటి సమస్య ఉందో తెలుస్తుంది. సో ఇప్పుడు బీపీ అన్నాము అనుకోండి, ఈ బీపీలో వస్తున్న మార్పు, నా దేహములో జరుగుతున్న మార్పు. ఫస్ట్ ఈ తల అన్నారు అనుకోండి, మీకు ఈ తల పోటు అంటే చాలా భారంగా ఉంటుంది, ఈ నరాలంతా కూడా చిట్లిపోతున్నట్టుగా ఒక ఫీలింగ్, అంటే ఇది మెల్లగా తలనొప్పికి కూడా దారితీస్తుంది. ఇది ఫస్ట్ సిమ్టమ్. అంటే మీకు బీపీ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఈ ప్రాంతాల్లో, అంటే తలకు సంబంధించిన నరాలలో తీవ్ర స్థాయిలో మార్పులు అనేవి మీరు గమనించాలి. ఇది ఫస్ట్ ఇండికేషన్. రెండవది, మీ కళ్ళు మీకు ఇర్రెగ్యులర్ బేసెస్లో ఎర్రబడిపోతూ ఉంటుంది. అంటే మీ సైట్ కూడా ఒక్కొక్కసారి సరిగ్గా ఉండదు, సడన్గా అంత మసక బారిన తనముతో మీకు కనిపించడం, అంటే మీకు ఒక ప్రాపర్ ఐ సైట్ అనేది ఉండదు ఎప్పుడు బీపీ మీకు పెరుగుతున్నప్పుడు. అలాగే 3వ లెవెల్లో మీరు చూసారు అనుకోండి, మీకు చెవుపోటు, రెగ్యులర్ బేసిస్లో చెవుపోటు అనేది ఉంటుంది, థ్రోట్ పెయిన్ అనేది మీరు క్లియర్గా గమనించవచ్చు. ఇదంతా ఏంటి, మనము థ్రోట్ ఇన్ఫెక్షన్ అనుకుంటాము, ఐ ఇన్ఫెక్షన్ అనుకుంటాము, లేదా తలలో ఏదో ప్రాబ్లం అండి అనుకుంటాం. కాదండి, రూట్ కాజ్ మాత్రము మీలో ఉండే బ్లడ్ ప్రెషర్. దీనికి దానికి సంబంధము ఏంటంటే రక్తములో, రక్త నాళాలలో ఒత్తిడి ఎంతలాగా ఒత్తిడి ఉంటుందంటే ఒక్కొక్క అవయవము కూడా రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది.
ఫైనల్గా మీరు పొట్ట దగ్గరికి వచ్చారు అనుకోండి, ముందు కిడ్నీస్ మీద ఈ ఒత్తిడి అనేది ఉంటుంది. మీకు యూరిన్ వస్తున్నట్టు ఉంటుంది. మీరు ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళారు, మీకు మూత్రము అనేది రాదండి, చుక్కలు చుక్కలుగా విడుదలవ్వడం. సో దీన్ని కూడా మీరు గమనించవచ్చు. అదే మీకు పురుషులు అన్నారనుకోండి, ఇలాంటి సమస్య యూరినరీ ప్రాబ్లం వస్తుంది. అదే స్త్రీలు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇదంతా ఏంటి? మీలో పెరుగుతున్న బీపీ. సో మామూలుగా డాక్టర్లు ఈ బీపీ మిషన్ని పెట్టుకుంటారు, చెక్ చేస్తారు, మందులు ఇస్తారు. కానీ మీలో ఉండే ఒత్తిడి అంటే ఏదో ఒక విషయంగా మీరు తీవ్ర స్థాయిలో ఆలోచించడము, మీరు మదన పడడము లేదా బాధపడడము, లోపల కుమిలిపోవడము, ఈ విషయాలంతా ఏంటంటే ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారాలండి. ఈ మిషన్లు ఏవి కూడా మీకు సొల్యూషన్ ఇవ్వలేదు. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? పొట్టలో నొప్పి, సరిగ్గా జీర్ణము కాకపోవడము, అలాగే సరిగ్గా యూరిన్ రాకపోవడము, మహిళలు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడము, ఇలాంటివి ఒకటి తర్వాత ఒకటి. ఏంటండి, ఒక చిన్న బీపీయే కదా, ఈ బీపీ వల్ల ఇన్ని సమస్యలా అంటే డయాబెటీస్ కూడా అంతేనండి. పెద్దగా ఇది ఒక రోగములా కనిపించదు. ఒకవేళ డాక్టర్లు ఏమండి మీరు ఇక మీదట షుగర్కి సంబంధించిన అంటే స్వీట్లు ఇవి తినకండి అంటే, ఏం పెద్ద ఇదేంటి నన్ను ఏమైనా చంపేస్తుందా అని చెప్పి షుగర్ విపరీతంగా, స్వీట్లు విపరీతంగా తినేవాళ్ళని నేను చూస్తూ ఉంటాను. అలా ఉండదండి. డయాబెటీస్ వచ్చిన తరువాత ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య, అలాగే బీపీ వచ్చిన తరువాత ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యలోకి ఇది అలా వెళుతూనే ఉంటుంది. ఎందుకు అంటే బీపీ అనేది రక్తానికి సంబంధించింది, షుగర్ అనేది మీ కార్బోహైడ్రేట్స్కి సంబంధించింది. ఇవన్నీ ఎక్కడికి వెళతాయి? ఎన్ని మందులు మీరు వేసుకున్నా కూడా మీ దేహములోనే పైలెప్ అయిపోయే వ్యవహారాలు ఇవి. కాబట్టి వీటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇప్పుడు మీకు విపరీతమైన బీపీ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, టెన్షన్ పడ్డారు, మీకు షూటప్ అయ్యింది, చాలా తలనొప్పి, అలాగే మీకు సరిగ్గా మీ జీర్ణ వ్యవస్థ పనిచేయడం లేదు, అలాగే మీకు ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా బీపీకి సిమ్టమ్స్ అని అన్నారు అనుకోండి. ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం అప్పట్లో మన అమ్మమ్మలు మనకేం చేసేవాళ్ళు? వారానికి ఒక రోజు నూనెతో స్నానము చేయించేవాళ్ళు. సో ఈ నూనె స్నానము అనేది ఉంది చూసారా, మీకు ఆయిల్ బాత్, ఇది ఎంత గొప్ప రెమెడీ అంటే మీలో ఉండే స్ట్రెస్నంతా కూడా తీసివేస్తుంది. అలాగే మీ దేహాన్ని చల్లబరచడంలో ఇది ఒక అల్టిమేట్ రెమెడీ అని చెప్పి చెప్తారు. ఇవాళ చేస్తున్నామా? మనము మన పిల్లలకి చేయిస్తున్నామా? లేదు, పక్కకు వెళ్ళిపోయింది. కాబట్టి చిన్న పిల్లల్లో కూడా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఎందుకు? స్కూళ్ళలో ఒత్తిడి, విపరీతమైన స్ట్రెస్, ఈ జుట్టు రాలిపోవడము, జుట్టు నెరిసిపోవడము, ఇదంతా ఏమిటి? మీలో పెరుగుతున్న బీపీ అనేది మీరు గమనించాలి. కాబట్టి ఆయిల్ బాత్ అనేది ఒక గొప్ప సొల్యూషన్గా ఆయుర్వేద శాస్త్రాల్లో ఎప్పుడో వాళ్ళు చెప్పారు, మన వాళ్ళు ఎప్పుడు మనకి చేయించేవాళ్ళు. ఇవాళ మనము అలాంటిది ఏది కూడా చేయించడము లేదు. మన పిల్లలను ఇంత గొప్ప రెమెడీ నుంచి మనము దూరం చేశాం. అలాగే ఇంకొక గొప్ప విషయం, మీరు చాలా చాలా సింపుల్, వాటర్ మెలోన్ అంటారు చూసారా, పుచ్చకాయ. బ్లడ్ ప్రెషర్కి, అది హై బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, లో బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, ఈ పుచ్చకాయ రసము అనేది ఒక హయ్యెస్ట్ రెమెడీ అండి. అదేంటి సింపుల్గా ఎక్కడైనా దొరికేస్తుంది కదా అంటే, దీనిని మీరు రెగ్యులర్ బేసిస్లో ఈ జ్యూస్ని పొద్దున్నే ఒక 2 గ్లాసులు తాగగలిగారంటే, ఇంకా చెప్పాలంటే పోయిన వీడియోలో నేను మాట్లాడాను, మీకు మిరియాలు, అల్లము, దాల్చిన చెక్క, పసుపు, దీనిని ఈ పుచ్చకాయ రసములో కలుపుకొని మీరు రెగ్యులర్ బేసిస్లో ఒక 21 రోజులు, యోగా ప్రకారం 3 వారాలు కదండి, నేను చెప్పింది ఒక 2 వారాలు, 2 వారాలు మీరు ఈ పుచ్చకాయ రసాన్ని తాగగలిగారు అనుకోండి, మీ బీపీ అనేది మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంది. మీ బ్రెయిన్లో ఉండే ఆ ప్రెషర్, ఆ స్ట్రెస్ అనేది మీకు ఆ పుచ్చకాయలో ఉండే మీకు ఫైబర్ అనండి, యాంటీ ఆక్సిడెంట్స్ అనండి, మెల్లమెల్లగా ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంతా కలిసి మీ బ్లడ్ ప్రెషర్ని నార్మల్ చేయడం. మీకు ఒక 15 రోజుల్లో బీపీ నార్మల్ అయిందనుకోండి, ఇంకొక 15 రోజులు వాడండి. అలా ఒక నెల విడిచిపెట్టి ఇంకొక నెల, ఇలా రెగ్యులర్ బేసిస్లో వాటర్ మెలాన్ జ్యూస్ తాగడం అనేది బీపీకి ఒక అత్యుత్తమమైన మందుగా, అత్యుత్తమమైన రెమెడీగా మీకు ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు. కాబట్టి పుచ్చకాయ రసము అనేది ప్రతి వాళ్ళు ఎక్కడైనా కూడా మనం కొనుక్కోవచ్చు, లేదా మన ఇళ్లలో మనం తయారు చేసుకొని తాగొచ్చు. అందరికీ ఇవ్వండి, వీళ్ళు చిన్న పిల్లలే కదా అనుకోకండి.
స్కూళ్ళకు వెళ్తున్న పిల్లలు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో మనం అందరం చూస్తున్నాము. కాబట్టి వాళ్లకు కూడా ఇలాంటి రోగాలు రాకుండా, బీపీ షుగర్లు రాకుండా ఉండాలి అంటే వాటర్ మెలాన్ జ్యూస్ అనేది ఒక మంచి రెమెడీగా మీకు వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ వాటర్ మెలాన్ జ్యూస్ అనేది రెగ్యులర్ బేసిస్లో తాగుతూ ఉంటారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.